కథా విషయానికొస్తే ఇది ఒక వేశ్య పాత్రకు సంబంధించిందనమాట. ఒక ప్రాస్టిట్యూట్ బ్యాక్‌డ్రాప్ కథ అనమాట అంతా కూడా. 1950 బ్యాక్‌డ్రాప్ అనమాట. అంటే అప్పట్లో ఒక 1950లో వేశ్య వృత్తిలో పనిచేసే ఒక అమ్మాయి, అందులో పడే తపనలు కానీ, కష్టాలు, నష్టాలు కానీ, అందులో ఆ అమ్మాయి అనుభవించినటువంటి బాధలు కానీ, వాటిలో నుంచి బయటికి రావడానికి ఆ అమ్మాయి చేసే ఒక తపన అనమాట అది. అంటే బయటికి వెళ్ళిపోయి ఒక మంచి జీవితాన్ని గడుపుదాము, ఈ జీవితాన్ని వదిలేసి ఒక మంచి జీవితాన్ని చూసుకుందాము అని అందులోంచి బయటకు వద్దాం అనుకున్న ఒక కమల అనే ఒక పాత్ర అన్నమాట అమ్మాయిది, హీరోయిన్ది. అప్రోచ్ అయిన తర్వాత నేను ఒక మంచి సినిమా కావాలండి, నాకు డబ్బులు కాదు ప్రాధాన్యత, ఇక్కడ మంచి పేరు తెచ్చుకోవాలి, ఒక సినిమా తీసినా కూడా ఆ బ్యానర్కి నాకు గుర్తింపు రావాలని అడగడం జరిగింది. ఆయన అప్పుడు ఈ సబ్జెక్ట్ చెప్పినప్పుడు పూర్తిగా ఆయన మీదే వదిలేసాము, డిపెండ్ అయ్యాము. ఏమంటే మేము ఎక్కడ దేంట్లో కూడా జోక్యం చేసుకోకుండా తన ఇష్టం, తనకి ఏం కావాలో తను చేసుకోవడం చేయాలనేదే నా ఉద్దేశం. అలా మాట్లాడడం జరిగింది. ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. నా సినిమా అది ఇది అని చెప్పడం నాకు ఇష్టం లేదు. ఏదైనా మాట్లాడకుండా చేతల్లో చేయడం నాకు ఇష్టం. ఇప్పుడు దాకా అదే చేస్తూ వచ్చాను. డైరెక్టర్ గారు కూడా అలాంటి వ్యక్తే కాబట్టి ఈ సినిమా మాకు మంచి పేరు తెచ్చిపెడద్దని, నాకు లైఫ్ లాంగ్ గుర్తుండేటట్టు ఆ రోజుల్లో ప్రేమనగరు, దేవదాస్ ఎలా ఆడిందో అలాంటి పేరు నాకు వస్తుందని నేను ఆశిస్తున్నాను. కమలతో నా ప్రయాణం ఈ చిత్రంలో కమల పాత్ర నేను పోషిస్తున్నాను. ఇంత అద్భుతమైన చిత్రానికి నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు ఫస్ట్ అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే కమల అనే ఒక క్యారెక్టర్ ఒక వేశ్యగా తను పడే ఆ డిఫరెంట్ షేడ్స్ ఏదైతే స్క్రిప్ట్లో పోర్ట్రే చేశారో అది చాలా ఇంటెన్స్ ఇన్డెప్త్ ఫీలింగ్స్ అనేది ప్రొజెక్ట్ చేసే ఛాన్స్ నాకు దొరికింది. సో ముందుగా డైరెక్టర్ నరసింహనంది గారికి థ్యాంక్ యూ సో మచ్, నన్ను ఈ పాత్రకి సెలెక్ట్ చేసినందుకు. చాలా ఫిల్మ్స్ వస్తున్నాయి, బట్ హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ అండ్ అట్ ది సేమ్ టైం ఇంత పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ అనేది రావడం ప్రిటీ రేర్. సో అలాంటి సబ్జెక్ట్ నాకు ఒకటి వచ్చినందుకు నేను ఎప్పుడెప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుంది అనే ఎంతూజియాసంతో ఉన్నాను. సో నరసింహనంది గారి ఫస్ట్ ఫిల్మ్ ఒక గ్రామం, 1940 ఒక గ్రామం, ఆ చిత్రం చూసిన తర్వాత ఆయన టేకింగ్ కానివ్వండి, ఆ ఎంటైర్ ఏదైతే ఒక పీరియడ్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఆయన క్రియేట్ చేయగలిగారో అది చూసి ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ, మీకు తెలీదు నరసింహ గారు, యాక్చువల్లీ ఆ మూవీ నేను ఎప్పుడో చూశాను, ఈ మూవీకి సంబంధం లేకుండా చూసినప్పుడు నేను అనుకున్నాను ఇలాంటి చిత్రం ఒకటి చెయ్యాలి మనకి, సో అనేసి అనుకున్నాను. సో లక్కీలీ ఆయన డైరెక్షన్లో సెకండ్ ఫిల్మ్ నాకు వచ్చింది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. ఇలాంటి యునీక్ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని బాగా వర్త్ ఉన్న డైరెక్టర్కి, ఇంకొక బ్యూటిఫుల్ సబ్జెక్ట్కి సహకరించిన మా ప్రొడ్యూసర్ గారికి, బ్యానర్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేము ఇవాళ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇవాళ ఫస్ట్ షెడ్యూల్ ది ఫస్ట్ డే స్టార్ట్ అయింది. సో కమలతో నా ప్రయాణానికి ఆల్ ద వెరీ బెస్ట్, గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.